తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు వితికా సేర్. 2009లో ప్రేమించే రోజుల్లో సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది ఈమె. ఆ సినిమా తరువాత పలు చిత్రాల్లో నటించింది. కథానాయికగా సరైన అవకాశాలు రాకపోవడంతో అటు సెకండ్ హీరోయిన్గా సహాయ పాత్రలో నటించారు. న్యాచురల్ స్టార్ నాని నటించిన బిమ్లీ కబడ్డీ జట్టులో కనిపించింది ఈమె. 2015లో యంగ్ హీరో వరుణ్ సందేశ్ జోడీగా పడ్డానండి ప్రేమలో అనే సినిమాలో నటించింది. అదే ఏడాది వీరిద్దరు వివాహ బంధంతో అడుగుపెట్టారు. పెళ్లి తరువాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న వీరిద్దరూ బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ షో 3వ సీజన్లో పాల్గొని తెలుగు ప్రజలకు మరింత దగ్గరయ్యారు. అయితే ఈ షో సమయంలో వితికాపై నెగిటివిటీ ఎక్కువగా వచ్చింది. దీంతో చాలా రోజులు డిప్రెషన్లోకి ఉండిపోయింది ఆమె. ప్రస్తుతం యూట్యూబ్లో సొంతంగా ఛానల్ ఓపెన్ చేసి యూట్యూబర్గా మారింది. ఫ్యామిలీ విషయాలు షేర్ చేస్తూ బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం వరుణ్ సందేశ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. యూట్యూబర్గా రాణిస్తున్న వితిక. కానీ వీరిద్దరి గురించి నిత్యం ఒక ప్రశ్న సోషల్ మీడియాలో సర్కిల్ అవుతూనే ఉంది. పిల్లలు ఎప్పుడు కంటారని 8 ఏళ్లుగా ఈ ప్రశ్న విని విని విసిగిపోయింది ఈమె. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని వితిక పిల్లలు కనకపోవడంపై రియాక్ట్ అయ్యింది. పిల్లలంటే తనకు చాలా ఇష్టమని, తన ఫ్యామిలీలోని చిన్నపిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకుంటానని తెలియజేసింది. 2016 పెళ్ళైన తర్వాత మేము అమెరికా వెళ్ళామని, అక్కడ కొంతకాలం ఉన్నామని, 2018లో ప్రెగ్నెంట్ అయ్యానని, అది అందరికీ చాలా సంతోషంగా చెప్పానని, కానీ కొన్ని రోజులకే గర్భస్రావం అయ్యిందని, ఇండియాకి వచ్చాక 2 నెలలకు మళ్ళీ ఆసుపత్రికి వెళ్తే ప్రెగ్నెంట్ అని చెప్పారు. అయితే కొద్ది రోజుల క్రితమే గర్భస్రావం అయిందని చెప్పాను. ఇప్పుడు డాక్టర్ స్కానింగ్ చేయడంతో బేబీ చిన్న ముక్కు లోపలే ఉండిపోయిందని అన్నారు. మరోసారి అబార్షన్ చేసి గర్భస్రావం క్లీన్ చేశారు. ఆ ఘటన తర్వాత మేమిద్దరం బిగ్ బాస్కి వెళ్ళాం. తర్వాత ప్రాజెక్ట్ రావడం, ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వడం జరిగింది. పిల్లలు ఎవరు వద్దనుకుంటారు? ఆ క్షణం వస్తే అందరికీ తప్పకుండా చెప్తానని చెప్పుకొచ్చారు వితిక.